బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బుధవారం అనగా ఫిబ్రవరి 19 ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 2023 ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ దాదాపు రాజకీయ అజ్ఞాతవాసం చేశారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. మధ్యలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేసినా అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు. మొత్తం మీద ఒక దశలో ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అడపాదడపా తనను కలవటానికి వచ్చిన పార్టీ నేతలతో ఫామ్ హౌస్ లో రాజకీయాలపై, పార్టీ విషయాలపై మాట్లాడినా అదంతా ఆఫ్ ది రికార్డ్ అన్నట్లుగానే ఉండేది. అయితే ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ అజ్ఞాతవాసం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. అది పార్టీ నేతల్లో, కేడర్లో నూతనోత్సాహాన్ని నింపవచ్చు. కానీ అదే సమయంలో మరో విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తున్నారు. అదేమిటంటే పార్టీని ముందుండి నడిపించడంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వైఫల్యం. అవును, కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కేసీఆర్ ఎప్పుడో అవసరమైన రూట్ క్లియర్ చేశారు. బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించగానే కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి తన తర్వాత సీఎం కేటీఆర్ఏనన్న సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేటీఆర్ కూడా ప్రభుత్వంలో ఈక్వల్ సీఎం గానే వ్యవహరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా ఆయనే ప్రకటించేవారు. ఒక దశలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దూకేస్తున్నారని, అంతకుముందే కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టేస్తారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినప్పటి నుంచి కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుకు వెళ్లారని అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల ముందైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటం ఖాయమని అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. అదే సమయంలో కేటీఆర్ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే అప్పట్లో కారు సారు 16 నినాదం బూమరాంగ్ అయింది. దీంతో కేసీఆర్ ఢిల్లీ కలే కాదు, కేటీఆర్ సీఎం కల కూడా కరిగిపోయింది. సరే, 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. కేసీఆర్ రాజకీయ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ దూకుడును కేటీఆర్ నిలువరించడంలో విఫలమయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ అజ్ఞాతం వీడి బయటకు రావడానికి రెడీ అయ్యారు. అంతకంటే ముందు కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపడతారని చెప్పారు. ఇలా చెప్పటం ద్వారా కేటీఆర్ తన వైఫల్యాన్ని స్వయంగా అంగీకరించడమే కాకుండా సీఎం రేసులో లేనని, తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే ఉన్నారని స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఎప్పట్లో కేటీఆర్ సీఎం అనే మాట వినిపించే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.